ఇంకో పక్కన దేశ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం. నేను ముందే చెప్పాను, ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. దీన్ని లాజికల్గా తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఈ ఒక్క సెక్టర్లోనే 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాలని ధ్యేయంగా పెట్టుకున్నాం. ఇందులో 7,50,000 మందికి ఉద్యోగాలు పెట్టుకున్నాం, ప్రత్యక్షంగా పరోక్షంగా. దీంట్లో మీరు చూస్తే ఒక్క సోలార్ ప్రాజెక్టులు 78 గిగావాట్లు, అదే మరిగా విండ్ ప్రాజెక్టులు 35 గిగావాట్లు, పంప్డ్ స్టోరేజ్ 22 గిగావాట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ 25 గిగావాట్లు, గ్రీన్ హైడ్రోజన్ మరియు అనుబంధ ఉత్పత్తులన్నీ 1.5 ఉండాలని, ఎథనాల్ రోజుకి 1,500 కిలోలీటర్లు తయారు చేయాలని, బయో సిఎన్జి కంప్రెస్డ్ బయోగ్యాస్ వచ్చి 10,000 టన్నులు టీపీడీ రావాలని, ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ 5,000 యూనిట్లు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి ప్రారంభమవుతాయి. ఒకటే ఆలోచన దిశ. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఫ్యూయల్ ఆర్ ఎనర్జీలో చాలా మార్పులు రాబోతున్నాయి. ఎక్కడికక్కడ ఒకప్పుడు మనం కరెంట్ రావాలంటే ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నుంచి ఈరోజు ఇంటి మీదనే, ఇంటి దగ్గరనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. సోలార్ ద్వారా సోలార్ రూఫ్ టాప్ వచ్చింది. లేకపోతే వ్యవసాయం చేసుకున్న రైతు ఎప్పుడో కరెంట్ వస్తుంది అనుకుంటే ఈరోజు సోలార్ పంపు పెట్టుకుంటే కరెంటు ఉత్పత్తి చేసుకొని అవసరం మిగిలిన కరెంట్ ఉంటే ఇంటికి వాడుకోవచ్చు, ఇంకో దానికి వాడుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ వచ్చే పరిస్థితికి వచ్చాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఎనర్జీ కాస్ట్ తగ్గాలి. అది రవాణా ట్రాన్స్పోర్ట్కు ఉపయోగించే కాస్ట్ కావచ్చు, రేపు రాబోయే ఈవీ వెహికల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, లేకపోతే డొమెస్టిక్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, ఏదైనా సరే కాస్ట్ తగ్గించాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇది జరిగితే చాలా వరకు బెనిఫిట్ వస్తుంది. దానికోసం ఏమేమి ఇన్సెంటివ్స్ ఇవ్వాలనో ఆ ఇన్సెంటివ్స్ అన్నీ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు చూసినప్పుడు ఇంకొక పక్కన క్లీన్ టెక్ తయారీ కోసం ఏవైతే మైన్ మాడ్యూల్ మాలిక్యూల్ అంటే మన దగ్గర క్వార్ట్జ్ ఉంది. ఇది సోలార్ ప్యానెల్స్ తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి సోలార్ ప్యానెల్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనేది ఈ ప్రభుత్వం యొక్క అభిమతం. అలాంటి వాళ్ళని పూర్తిగా ప్రోత్సహిస్తాం. ఆ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ పాలసీలో క్లియర్ కట్గా ఇచ్చిన తర్వాత ఇప్పటికే మీరు చూస్తే ఒక 2 ప్రాజెక్టులు మనకు వచ్చాయి. ఇది ఒక శుభ పరిణామం. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్. దీనివల్ల దిశ మీరు చూసినప్పుడు దగ్గర విశాఖపట్నంలో ఈ నెల 29వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దీనికి ఫౌండేషన్ ఇస్తున్నాం. ఏదైతే పుడిమాక ఇది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 84,700 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. అదే మరిగా ఈసారి ఒక ఎన్టీపీసీనే కాకుండా ఏపీ జెన్కో కూడా 50-50 జాయింట్ వెంచర్ కింద ప్రారంభిస్తున్నాం. అంటే ఏపీ జెన్కో ఉంటుంది, అదే సమయంలో ఎన్టీపీసీ ఉంటుంది. ఇద్దరు కలిసి 84,700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇది కూడా పూర్తి చేస్తారు. హెడ్ క్వార్టర్ విజయవాడలో ఉంటుంది. గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ వస్తాయి. విండ్, సోలార్, హైబ్రిడ్, పంప్డ్ స్టోరేజ్. దీనికి కావలసిన గ్రీన్ ఎనర్జీ 20 గిగావాట్లు కావాలి. అది కూడా మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేస్తారు. 25,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. స్టేట్కి జిఎస్టీ బెనిఫిట్స్ వస్తాయి. డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ వస్తాయి. అదే మరిగా రెన్యూవబుల్, ఇంకో పక్కన ఎలక్ట్రలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సర్వీస్ సెక్టర్ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది.